లోపలికి వెళ్ళకూడదు, అయినా సరే పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే మీకు ఒక ఇంపార్టెంట్ అనే విషయం చెప్పాలి. ఇట్లాంటిది మళ్ళీ మన భారతదేశంలో ఎక్కడా దొరకదు, ఓన్లీ ఈ చర్చిలో ఒక్క చోట సాధ్యం. అది ఏంటంటే తోమా గారు చెక్కిన సిలువ. ఇదిగో చూడండి, ఇది తోమా గారు చెక్కిన సిలువ అనమాట. అది స్వయంగా ఆయన చేతుడు చెక్కిన సిలువ. ఇదే బలిపీఠం మీద, అంటే ఇది చెక్కతోటి తయారు చేశారులేండి, ఈ ప్రాంతంలో తోమా గారిలా నిలబడి ఇక్కడ కూర్చున్న విశ్వాసులకు బోధించారు. దీని మీద సాక్షాత్తు ఆధారాలు ఉన్నాయి. ఆయన పెట్టిన డోర్ ఇది. ఇక్కడ కూర్చున్న భాగ్యమే, ఎందుకంటే ఇది తోమా గారు చెక్కిన ద్వారం. ఇటుపక్క ఒక ద్వారం, అటుపక్క ఒక ద్వారం, అటు హాలు అంతా ఓపెన్ అన్నమాట. ఈ బావిలో నీళ్ళతోటే తోమా గారు స్నానం చేశారు, ఈ బావిలో నీళ్ళతోటే ఆయన భోజనం చేసుకున్నారు, ఈ బావిలో నీళ్లు త్రాగి బ్రతికారు. ఇక్కడ యాక్చువల్గా 63లో వచ్చారు ఇక్కడికి. ఆయన వచ్చింది నవంబర్ 21, 52లో వచ్చారు. అంటే ఇక్కడికి రావడానికి 11 ఇయర్స్ పట్టింది. 11 ఇయర్స్ పట్టింది. ఈ 11 ఇయర్స్లో అన్ని చోట్ల తిరుగుకుంటూ సంఘాలు స్థాపించుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా కొన్ని రోజులు ఉన్నారు, 1 ఇయర్ పాటు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ నుండి చెన్నై ప్రాంతం వెళ్ళిపోయి 8 సంవత్సరాలు పోరాడాడు, కానీ అక్కడ సంఘాన్ని స్థాపించలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవునిపేట వందనాలు. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి డిస్టిక్లో తిరువత్తంకోడ్ అరపల్లి అనే చర్చిలో ఉన్నాం. తోమా గారు చిట్ట చివరిగా కట్టాడు. ఈ చర్చి హాఫ్ వరకు కట్టాడు, కప్పు మాత్రం వేరే వాళ్ళు వేశారు. గోడలు మాత్రం ఇప్పటికీ తోమా గారు కట్టినవి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం, మీకు ఇంకా అనేక విషయాలు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.
అధికముగా ఆరాధించేద నా ప్రభుని అన్నిటిలో అధికముగా. ఇదిగోండి, మనం చూసినట్లయితే ఇదంతా కూడా కేరళ సాంప్రదాయ ప్రకారం కూడా వాళ్ళు దీపారాధన చేయడానికి ఇది ఒకటి చేసుకున్నారు. ఇది తోమా గారి సిలువ ఎక్కడున్నా కూడా ఇట్లాగే ఉంటుంది. ఈ సింబల్ ఏంటంటే ఇట్లా ఉండేది, త్రికోణంలో ఉండేది తోమా గారి సిలువ అని అర్థం అన్నమాట. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇదిగోండి, అక్కడ తోమా గారి ఫోటో పెట్టారు. ఇక్కడ క్యాండిల్ వెలిగించి ప్రార్థన చేస్తే మంచి జరుగుతుంది అని వాళ్ళ నమ్మకం అదనమాట. పైన చూస్తే అక్కడ మేరీ మాత గారి ఫోటో ఉంది, యేసుక్రీస్తు వారి ఫోటో ఉంది, తోమా గారి ఫోటో ఉంది. ఓకే, లోపలికి వెళ్దాం. ఇది తోమా గారి ఫోటో ఒకే రాతిలో సింగిల్ స్టోన్ మీద చెక్కారు అదనమాట. అట్లాగే ఇటువైపు మేరీ మాత గారి ఫోటోని శిల్పాన్ని చెక్కారు ఒకే రాతి మీద. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఈ రాళ్ళన్నీ కూడా తోమా గారు చెక్కినవే. తోమా గారు చెక్కి ఈ లెవెల్ వరకు కట్టేశారు. ఈ మిగతా కప్పు అంతా కూడా వాళ్ళు వేసుకున్నారు. చూడండి, అప్పట్లో తోమా గారు ఎలా చెక్కారో చూడండి. ఇవి ఆ టైంలో దీపాలు వెలిగించుకోవటానికి అనమాట. ఇది సింగిల్ స్టోన్లోనే ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ చూసినట్లయితే దేవదూతలు రొట్టె ద్రాక్ష రసాన్ని అందిస్తున్న చిత్రం అనమాట. తోమా గారు స్వయంగా చెక్కినారు ఇది. తర్వాత లోపలికి వెళ్దాం, మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. ఈ లోపల గోడలు ఇవన్నీ కూలిపోయాయి, ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా చేశారు. ఇవి ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో పిల్లర్స్ మాత్రం అప్పటికే ఉన్నాయి. ఇది ఈ హాల్ వరకు గోడలు. ఇదిగోండి, ఇవన్నీ కూడా తోమా గారు చెక్కిన రాళ్ళు, ఆయన పెట్టిన గోడలు. ఇవి చాలా అద్భుతం అనమాట. ఇదిగోండి, ఈ లెవెల్ వరకు కూడా తోమా గారు చేసిందే. ఆ తర్వాత పైకప్పు ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళు చేసుకున్నారన్నమాట. ఇది చాలా అద్భుతం. ఇది తోమా గారి శరీరంలో ఒక చిన్న పార్ట్, రెలిక్ ఇది అంటారు. యాక్చువల్గా లోపలికి వెళ్ళకూడదు, అయినా సరే పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే మీకు ఒక ఇంపార్టెంట్ అనే విషయం చెప్పాలి. ఇట్లాంటిది మళ్ళీ మన భారతదేశంలో ఎక్కడ దొరకదు, ఓన్లీ ఈ చర్చిలో ఒక్క చోట సాధ్యం. అది ఏంటంటే తోమా గారు చెక్కిన సిలువ. ఇదిగో చూడండి, ఇది తోమా గారు చెక్కిన సిలువ అనమాట. అది స్వయంగా ఆయన చేతుడు చెక్కిన సిలువ. అయితే మీకు ఆ సిలువ గురించి కొన్ని విషయాలు. ఇదంతా కూడా ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళ రూల్ ప్రకారం ఆ తెర, తోమా గారి ఫోటో, ఇక్కడ బలిపీఠం, ఇక్కడికి ఎవరు వెళ్ళకూడదు లోపలికి, బయట నేను పర్మిషన్ తీసుకున్నాను, అందుకని వెళ్ళాను. ఈ సిలువ చాలా పెద్ద ప్రాముఖ్యమైన ఒక పాత్ర పోషించింది ఇక్కడ. ఎందుకు అంటే ఇదంతా కూడా హిందూ టెంపుల్ అని కేరళకు సంబంధించిన వాళ్ళంతా కూడా హైకోర్టులో కేసు వేశారు. వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చి మొత్తం వెరిఫికేషన్ చేస్తే అది తోమా గారే చెక్కారు సిలువ అని. ఆ ఒక్క సిలువ వల్లే ఇది మన క్రైస్తవులకి వచ్చేసింది ఈ చర్చ్ అనమాట. లేకపోతే హిందువులు తీసేసుకునేవాళ్ళు. సో అదొకటి అనమాట. అట్లాగే ఇది అప్పట్లో బాప్తిజం ఇచ్చే తొట్టి 2000 years అని పెట్టారు వాళ్ళు. ఏంటంటే వీళ్ళ దాంట్లో ఈ ఆర్థోడాక్స్ అయినా క్యాథలిక్స్ అయినా జస్ట్ వాటర్ తీసుకొని చిలకరించే బాప్తిజమే కాబట్టి సింగిల్ స్టోన్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అప్పటి నుంచి ఉంది. అదొకటి ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఇంకొకటి చూసారు కదా ఆయన రిలిక్. ఇంకా బలిపీఠం అంటే
బలిపీఠం అంటే వాళ్ళు పులిపీఠ అలా చేసుకున్నారు. యేసు ప్రభు వారు, మేరీ గారు, ఇక్కడ తోమా గారు. చాలా అద్భుతమైన ప్రశాంతమైన ప్రాంతం. ఇక్కడ వాళ్ళంతా నమ్మేది ఏంటి అంటే ఏ ప్రాబ్లం అన్నా ఉన్నాయండి, ఇక్కడికి వచ్చి ఈ ఆయిల్ ఏదైతే లీక్ అవుతుందో, ఇక్కడ లీక్ అవుతుంది, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఈ ఆయిల్ ఏదైతే ఎవరైతే పూసుకుంటారో, ఖచ్చితంగా నేను కావాలనే సిలువ వేసుకుంటున్నాను, ఎవరైతే ఇక్కడికి వచ్చి ఈ ఆయిల్ని పూసుకుంటారో ఎటువంటి రోగమైన యేసు నామములో స్వస్థత అనేది ఈ పరిసర ప్రాంతాల వల్ల నమ్మకం. అట్లాగే ఏ సమస్యలైనా, ఫ్యామిలీ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆస్తుల సమస్యలు కావచ్చు, ఏవైనా సరే ఆ శిలువ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఏదైనా సరే దేవుని చిత్తానుసారం అయితే ఖచ్చితంగా జరుగుతుందంట. వీళ్ళ నమ్మకం అది నేనైతే నమ్ముతాను. ఎందుకంటే యేసు ప్రభుని ఎక్కడ ఆయన నామంలో విశ్వసించి ప్రార్థించినా ఆ పనులు అవుతాయి, స్వస్థత కలుగుతుంది. నేనైతే నమ్ముతాను. ఓకే, వీళ్ళందరూ నమ్మకం అన్నమాట. ఇది ఎప్పుడు 24/7 365 days వెలుగుతూనే ఉంటుంది. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, దానికి సాదృశ్యంగానే వాళ్ళు ఇది పెట్టారు. ఓకే, ఇది అద్భుతమైన మందిరం. ఇది చెప్పటానికి వీలు కాదు. ఒకసారి చూడండి, దగ్గర 2000 సంవత్సరాలు అప్పట్లో ఇక్కడ నూనె పోసుకొని దీపాలు వెలిగించుకొని వాక్యం చెప్పేవాడేమో పాపం తోమా గారు. ఇదంతా కూడా ఆయన చేతి కట్టడం. అప్పట్లో మరి ఏం పెట్టి పూసారో దానికి ఏంటో మరి తెలియదు, ఏ సున్నం పెట్టారో ఏం మట్టి పెట్టారో తెలియదు. వీళ్ళు బయట మాత్రం కొంచెం చెక్కేసి సిమెంట్ పెట్టినట్టున్నారు, మళ్ళీ ఆయిల్ పూసారు. ఇదంతా ఆయిల్ పూస్తేనే చూడటానికి లుక్కు. అప్పట్లో డోర్స్ చర్చికి ఇదిగో ఇలా ఉండేవి. ఈ చెక్కలు కూడా ఈ మధ్యకాలంలో పెట్టుండొచ్చు, బట్ ద్వారం మాత్రం అప్పుడు పెట్టింది. చాలా అద్భుతమైన కట్టడం, చెప్పటానికి వీలు కాదు. చాలా ఇదిగోండి, ఇక్కడ వెరైటీగా ఉంది. ఇది కానుకలు పెట్టె. ఇది కూడా చెక్కతోటే తయారు చేయబడింది, అప్పట్లోదే. అప్పటిదే చెక్క పెట్టె. అదంతా కూడా ఈ మధ్య చేసినట్టున్నారు. ఇంకా బయట కూడా చాలా విషయాలు ఉన్నాయి. కొంతసేపు ప్రార్థన అయితే చేసుకుందాం. ఎందుకంటే ఈ చర్చిలో వేరే చర్చిలు అయినా సరే, మన కొడంగలూరు కావచ్చు, పలయూరు కావచ్చు, నార్తుపరావూరు కావచ్చు, కుక్కమంగళం కావచ్చు, నేరణం కావచ్చు, నీలక్కల్ కావచ్చు, కొల్లం కావచ్చు, ఆ 7 చర్చిల్లో కూడా జస్ట్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారని కొంతమంది చెప్పారు. కొన్నేమో కొల్లంలో అయితే అసలు సముద్రంలోనే కలిసిపోయింది మందిరం, ఆ పేరు మీద మళ్ళీ వేరే చోట కట్టారు. కానీ ఇక్కడ మాత్రం అదే బలిపీఠం మీద చూడండి, మళ్ళీ ఇదే బలిపీఠం మీద, అంటే ఇది చెక్కతో తయారు చేశారులేండి. ఈ ప్రాంతంలో తోమా గారిలా నిలబడి ఇక్కడ కూర్చున్న విశ్వాసులకు బోధించారు. దీని మీద ఆధారాలు ఉన్నాయి. ఆ బుక్ కూడా నేను చూశాను, హిస్టరీ బుక్, చాలా అద్భుతం. ఈ పరిసర ప్రాంతంలో దీనంతా కూడా ట్రావెన్కోర్ అంటారు. ఇది కూడా ఇంతకుముందు కేరళనే, ఇప్పుడు కన్యాకుమారి డిస్టిక్ చేశారు. ఈ ట్రావెన్కోర్ ఏంటంటే చెరా అనే సామ్రాజ్యంలో తిరువత్తంకోడ్ అనే రాజధాని. అప్పట్లో ఇది మెయిన్ సిటీ అన్నమాట. ఈ రాజు చాలా సహకరించాడంట చర్చ్కి. ఈ రాజు సహకరించబట్టే ఇవన్నీ కూడా కట్టగలిగాడు ఆయన. చాలా అద్భుతమైన స్టోరీ ఉంది. ఇంకొకటి ఉంది, ధూపం వేసేది. అది రాజుగారు ఇచ్చారు, రాజుగారే ఇచ్చారంట అప్పట్లో, అది కాదు ఓల్డ్. ఇక్కడ ధూపం వేసేది ఒకటి ఉంది, ఇంతకుముందు మేము వచ్చినప్పుడు కూడా ఉంది, హిస్టరీ బుక్లో కూడా ఉంది. అదైతే రాజుగారు స్వయంగా అప్పుడే ఆయనకి ఇచ్చారనమాట. అంటే అప్పట్లో ఏంటంటే పొగ ధూపం వేసేది ఉండేది. రాజుగారు తోమా గారి గిఫ్ట్గా ఇచ్చారు. అది ఇప్పటికీ ఉంది, కానీ ఇప్పుడు మరి తీస్తారు, ఎక్కడ పెట్టారో తెలియదు, చూడాలి. సరే, మొత్తం మీద అయితే తనివి తీరదు, తృప్తి పడదు. ఎంతసేపు అయినా చెప్పడానికి వీలు కాదు, ఆలోచించడానికి వీలు కాదు. చాలా అద్భుతమైన ప్రశాంతమైన ప్లేసు. నేను 7 చర్చిలు తిరిగినా కూడా ఇక్కడ చాలా ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే ఆయన స్వయంగా నిలబడి చెప్పారు ఇక్కడ వాక్యం. ఆయన స్వయంగా చెక్కిన సిలువ, ఆ సిలువ లేకపోతే ఈ రోజున ఇక్కడ లేదు. మేబీ ఆ ధూపం వేసేది ఇక్కడే పెట్టున్నారు ఇంతకుముందు, అది తీసేసి ఇప్పుడు ఇది కొత్తది పెట్టినట్టున్నారు.
యాక్చువల్గా అయితే అదైతే రాజుగారు ఇచ్చింది. పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడెక్కడో వేలాడ తీశారు, ఇప్పుడు తీశారు. సరే, వచ్చినందుకైతే కాసేపు ప్రార్థన చేసుకుందాం, చాలా మంచిది. చదరిన వేళ హితుడై ఆదుకున్నావు, బాధ చెంది వేళ వైద్యుడై బ్రతికించావు. నీవుండగా అధైర్యపడను నేనెన్నడు, నీవుండగా అధైర్యపడను నేనెన్నడు. ఏ బాధలోనైనా నీ తోడు 10,000, ఏ బాధలోనైనా నీ తోడు 10,000. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని, అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా తండ్రిని. ఆరాధన 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 ఆరాధన, నాకున్న సర్వమనికి ఆరాధన, నాకున్న దైవమనికి ఆరాధన. చూడండి, కానుకలు పెట్టి ఎలా ఉందో చూడండి. అసలు ఇదంతా కూడా సింగిల్ స్టోను, జస్ట్ ఈ పైన వేరే కవర్ వేశారు, దీనికి మళ్ళీ ఇటు పక్క లాక్ వేశారు. చాలా అద్భుతమైన, చాలా స్ట్రాంగ్ ఉంది. కానుకలు పెట్టయితే అప్పటిదే, కానీ ఈ డోరు ఈ మధ్యకాలంలో పెట్టినట్టున్నారు. అది ఇంకా చెప్తే వీలు కాదండి, చెప్పటానికి వీలు కాదు, అంత అద్భుతం. ఇవన్నీ కూడా తోమా గారు స్వయాన చేత్తోడు చెక్కి నిర్మించిన చర్చ్. ఆయనకు బాగా ఇష్టమైన చర్చ్ అంట భారతదేశంలో, ఇది ఒకటే. ఎందుకంటే చివరిగా కట్టాడు హాఫ్ వరకు, అందుకే 7.5 అని చెప్పారు ఇక్కడ. ఆ పైకప్పు అంతా ఇక్కడ లోకల్ వాళ్ళు వేసుకున్నారు. ఓకే, ఇంకా బయట కూడా ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను, రండి ఒకసారి. ఇది ఎవరైతే ఇక్కడ ప్రీస్టర్ ఉన్నారో ఫాదర్ గారు, ఆయన ఆఫీసు, ఆయన రెసిడెన్సీ. ఇంతకుముందు ఎవరైతే ఇక్కడ సేవ చేశారో ఆయన చనిపోయినప్పుడు సమాధి, అంటే వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారులేండి. ఇదంతా కూడా చర్చ్ ఆవరణం. ఇవ్వండి చూడండి, ఈ పైన ఏవో సిమెంట్ పూస్తే ఈ మధ్యకాలంలో పూసారులే, కానీ ఇవన్నీ కూడా తోమా గారు పెట్టిన, ఆయన చేతితోటి పెట్టిన బండలు అన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం ఇటువైపు వంగినట్టు అయిపోయినాయి. మరి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, 1000 సంవత్సరాలు. ఇది అప్పట్లో దీపం పెట్టుకోవటానికి అన్నమాట. అది ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళు నివాసం ఉండటానికి. ఇటు పక్క కూడా అప్పట్లో దీపం పెట్టుకోవటానికి. ఇది పురాతన కాలం సింకు, వాళ్ళు ఏదో జస్ట్ అట్లా తయారు చేసుకున్నారు అదనమాట. ఇది మళ్ళీ ఇటుపక్క ద్వారం. ఇదంతా కూడా అప్పట్లో ఆయన పెట్టిన డోర్. ఇది ఇక్కడ కూర్చున్న భాగ్యమే, ఎందుకంటే ఇది తోమా గారు చెక్కిన ద్వారం. ఇటుపక్క ఒక ద్వారం, అటుపక్క ఒక ద్వారం, అటు హాలు అంతా ఓపెన్ అన్నమాట. అట్లాగే ఇక్కడ ఒక బావి ఉంది, తోమా గారు ఉన్న టైం నుంచి ఒక బావి ఉంది. ఇదిగోండి,
ఇది అప్పట్లో దీపస్తంభం, పైన దీపం ఆయిల్ పోసి వెలిగించుకునేవాళ్ళు. అది కూడా అక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇదంతా పురాతనమైన ప్రాంగణం. ఇవన్నీ ఏవో రకరకాల పనిముట్లు ఉన్నాయి, బలిపీఠం కింద పెట్టుకునే అనుకోవచ్చు. లేకపోతే అప్పట్లో ద్రాక్షారసం తయారు చేయడానికి రోలు కావచ్చు, పత్రం. అది ఈ బావి మాత్రం అసలు చూడండి, ఈ బావిలో నీళ్ళతోటే తోమా గారు స్నానం చేశారు, ఈ బావిలో నీళ్ళతోటే ఆయన భోజనం చేసుకున్నారు, ఈ బావిలో నీళ్లు త్రాగి బ్రతికారు. ఇక్కడ యాక్చువల్గా 63లో వచ్చారు ఇక్కడికి. యాక్చువల్గా ఆయన వచ్చింది November 21, 52లో వచ్చారు. అంటే ఇక్కడికి రావడానికి 11 years పట్టింది. 11 years పట్టింది. ఈ 11 yearsలో అన్ని చోట్ల తిరుగుకుంటూ సంఘాలు స్థాపించుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా కొన్ని రోజులు ఉన్నారు, 1 year పాటు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ నుండి చెన్నై ప్రాంతం వెళ్ళిపోయి 8 సంవత్సరాలు పోరాడాడు, కానీ అక్కడ సంఘాన్ని స్థాపించలేకపోయాడు. ఎందుకంటే అంత విగ్రహారాధికులు ఎక్కువగా ఉన్నారు అటువైపు. ఇది అప్పటి నుండి కూడా 2000 years నుంచి కూడా ఈ బావి ఉంది. ఈ వచ్చిన వాళ్ళందరూ ఏదో అక్కడ బావిలో డబ్బులు వేస్తే ఏమొస్తాయో మరి తెలియదు, వాళ్ళు ఏదో వేసుకున్నారులే, మనకు సంబంధం లేదు. అదనమాట పరిస్థితి. ఇదిగోండి ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి, 2000 years బావి, 2000 years old వెల్. తోమా గారి ప్రాంగణంలో చెట్లు కూడా విచిత్రంగానే ఉన్నాయి. ఇవి స్వీటు విబూర్ణం అంట, స్వీటు విబూర్ణం చెట్టు అంటది. మరి దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ఇదిగోండి ఇక్కడ కూడా ఫాక్స్టైల్ ఫలం. మేబీ ఆ చెట్టు కూడా ఏదో ఫ్రూట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, నాకు అంత ఐడియా లేదు. ఇదిగోండి ఈ చెట్టు పేరు బుల్లెట్ వుడ్ అంట, అది డిఫరెంట్గా ఉంది. యాక్చువల్గా ఈ హాలు సపరేట్గా తర్వాత నిర్మించారు. ఎందుకు అంటే అది పట్టకపోవటం వల్ల విశ్వాసులు దీనికి నిర్మించారు. ఇది కూడా ఎక్స్ట్రా అన్నమాట. అట్లాగే ఈ ధ్వజస్తంభం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటి అంటే క్యాథలిక్స్ వాళ్ళేమో వాళ్ళు జూలై 3న జెండాను ఎగరేస్తారు. మరి వీళ్ళు కూడా ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ వాళ్ళు కదా, మరి వీళ్ళు కూడా ఎగరేస్తారేమో, అందుకనే తాడు కట్టి పెట్టుకున్నారు. జూలై 3న థామస్ గారి ఆయన చనిపోయిన రోజు కాబట్టి గుర్తుగా ఎగరేసుకోవడానికి జెండాలు పెట్టుకుంటున్నారు. సో ఇదనమాట. ఎంత చెప్పినా తక్కువే, చెప్పడానికి వీలు కాదు. కాసేపు ఆ చర్చి దగ్గరే కూర్చొని మాట్లాడుకుందాం. ఇదండి తోమా గారి చర్చ్. మీరు చూసారు కదా ఇప్పటివరకు. మీరేమంటారు దీన్ని బట్టి? ఎక్కడో దేశం కాని దేశ, భాష కాని భాష, తిండి కాని తిండి, ఊరు కాని ఊరు, మాట కాని మాట. అసలు ఏమని చెప్పాలి? దేవుని చిత్తానుసారం యేసుప్రభు వారు పొమ్మని చెప్పారు భారతదేశానికి. ఓకే, వచ్చారు. వచ్చి ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన కోసం 20 సంవత్సరాలు పనిచేసి 8 సంఘాలు స్థాపించి బల్లెంతో పొడవబడి చనిపోయాడు. మరి మనం ఆయన ద్వారా ఈరోజు సువార్తను నమ్మాము, సత్యమైన మార్గాన్ని తెలుసుకున్నాము, నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉన్నాము, మారు మనసు పొందాము, బాప్తిసం తీసుకుని ఆయన సాక్షిగా ఉంటున్నాం. కానీ ఆయన చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనం ప్రకటిస్తున్నామా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పాడు. మనం వేరే వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళకి సువార్తను చెప్తాంగా, మనం ప్రేమిస్తున్నామా? అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగుడి అని చెప్పాడు.
ఎంతమందికి మనం సువార్తను చెప్పి అగ్నిలో నుంచి లాగుతున్నాము? ఈ లోకంలో మీరేమి సంపాదించుకోవద్దు, పరలోకంలో సంపాదించుకోండి అని చెప్పాడు. ఈ లోకం కోసమే ఇంకా ఎందుకు ఆరాటం, పోరాటం? నీ భార్య పిల్లలు బాగుండాలి, నీ మిత్రులు బంధువులు బాగుండాలి, నీ ఆస్తులు బాగుండాలి, నీకు సొసైటీలో మంచి పేరు ఉండాలి, ఇక్కడే నీకు మంచి స్టేటస్, మంచి లగ్జరీ లైఫ్ కావాలి. మరి పరలోకంలో ఏం వద్దా నీకు? పరలోకంలో నీకు మంచి లైఫ్ కావాలి, మంచి ఉన్నతమైన స్థితి కావాలి అంటే ఇక్కడ నువ్వేం చేయాలి? ఈ లోకం కోసం, ఈ జానెడ పొట్ట, ఈ మూరెడు బట్ట కోసమేనా నీ ఆరాటం, పోరాటం అంతా కూడా? కసి ఉండాలండి. ఇంకా ఈ చర్చ అన్నా ఇక్కడంతా క్యాపిటల్, ఇదంతా ట్రావెన్కోర్ ఒకప్పుడు ఈ చెరా సామ్రాజ్యంలో ఈ తిరువత్తంకోడ్ అనేది ఒక రాజధాని. ఇక్కడ నీలక్కల్, శబరిమల పక్కన నీలక్కల్లో భయంకరమైన క్రూర మృగాలు సైతం, ఏనుగులు, పుల్లు, సింహాలే మొత్తం సాష్టాంగపడి ప్రార్థనలు ఏకీభవించి ఆయన చేస్తుంటే, అంత భక్తి కలిగి అంత ప్రార్థనాపరుడిగా ఆయన ఈ సువార్త ప్రకటిస్తుంటే ఆయనే చంపేశారు. నువ్వు నేను ఎంత నామకార్థంగా ఉన్నావు ఒకసారి ఆలోచించుకోవాలి. నేనైతే నామకార్థంలో లేను, నేనైతే సువార్తను ప్రకటిస్తున్నాను. మరి నువ్వెవరికి ప్రకటిస్తున్నావు? నీ పని నువ్వే చూసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని నువ్వే పోషించుకుంటున్నావు, ఎవరిని ప్రేమించట్లేదు, ఎవరిని అసలు కనీసం వాళ్ళని క్షమించట్లేదు, ఎవరికి కూడా నువ్వు దేవుని గురించి ప్రచురితం చేయట్లేదు. ఎంతకాలం ఇట్లా? గవర్నమెంట్ కూడా మారింది, ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు మన రాజ్యాంగం. ఎన్ని రోజులు మనం సువార్త ప్రకటించుకునే స్వేచ్ఛను ఇస్తారో అది కూడా తెలియదు. కానీ అవకాశం ఉన్నప్పుడన్నా మనం సువార్తను ప్రకటించాలి కదా. ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? దయచేసి మారండి, అనేక మందిని దేవుని దగ్గర నడిపించండి. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులైతే అపోస్తలులు అనబడుతున్నారు. వాళ్ళు 12 చోట్లకి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించేశారు, హతసాక్షులు అయిపోయారు. కానీ మరి మనం కూడా శిష్యులను తయారు చేసుకుంటున్నాం. ఎవరి కోసం తయారు చేసుకుంటున్నాం? కార్లు కడగటానికి, కారు డోర్లు తీయటానికి, వాటర్ బాటిల్ మోయటానికి, బైబిళ్ళు మోయటానికి, ఆ షూ మార్చుకొని చెప్పులు ఇచ్చేటప్పుడు చెప్పులు మోయటానికి, వీళ్ళకి నచ్చిని తెప్పించుకొని తినటానికా శిష్యులు ఎందుకు తయారు చేస్తున్నారు? యేసు ప్రభు వారికి శిష్యులను తయారు చేస్తే ఆయన ఏమని చెప్పారంటే, మీరు సమస్త జనులను శిష్యులుగా తయారు చేయమని చెప్పాడు. అనేక మందిని శిష్యులుగా తయారు చేయమని చెప్పాడు. ఆయన శిష్యులను తయారు చేశాడు, అనేక చోట్లకు పంపించారు. మీరు శిష్యులను తయారు చేసి ఎటు పంపించారు? ఎటన్నా పంపిస్తే మీ దగ్గర ఎందుకు ఉంటున్నారు వాళ్ళు? అంటే పేరుకు మాత్రమే నా శిష్యుడు, నా బ్రదర్ అని చెప్పుకుంటున్నారు. కానీ ఎవరు మీరు దేవుని సువార్త చేపిస్తున్నారు వాళ్ళతోటి? ఆ రోజుల్లో వాళ్ళు ఏ రోడ్డు మార్గం లేదు, ఏ విమాన మార్గం లేదు, నీళ్ళల్లో భయపడి పడవల్లో వేల కిలోమీటర్లు వచ్చారు నెలల తరబడి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లోకల్లో ఉండే ఏ రాజుకి భయపడలేదు, ఏ మంత్రికి భయపడలేదు. కానీ వాళ్ళే రాజులే సహకరించారంట ఈ చర్చ్కి. మరి మనం ఎందుకు రాజుల కోసం భయపడుతున్నాం, అధికారుల కోసం భయపడుతున్నాం? పేరు ఒకటి ట్యాగ్ పెట్టుకుంటున్నాం. అబ్బో సువార్త బహిరంగంగా ప్రకటిస్తే ఇప్పుడు చాలా ప్రమాదం, ఇదంతా గవర్నమెంట్, ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అని అనుకుంటున్నారా? మరి ఎంతకాలం భయపడతావు? దయచేసి తెలుసుకోండి, దేవుడు మనకు సమయం ఇచ్చాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని వ్యర్థపరచుకోకూడదు. సమయం చాలా వాల్యుబుల్. మనకు తెలుసు గడిచిపోయిన రోజుల్లో మన పాత రోత జీవితం అంతా ఎట్లా ఉండేదో. ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని మనం మారు మనసు పొంది ఆయన సాక్షిగా ఉంటున్నాం కదా. సాక్షిగా ఉంటే ఉపయోగం ఏముంది? మనం ఆయన సువార్తను ప్రచురితం చేయాలి కదా. అసలు ఎందుకు సువార్తను ప్రకటించలేకపోతున్నాము? మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఎక్కడ ఇజ్రాయేలు, ఎక్కడ కేరళ, ఎక్కడ తమిళనాడు, ఎక్కడ భారతదేశం? అసలు ఏంటి ఆయన రావటం ఏంటి, సువార్తను ప్రకటించడం ఏంటి, ఇంతమందిని తెలుసుకోవటం ఏంటి? తెలుసుకొని మనమేం చేస్తున్నాం అనేది మీరు నిజంగా బుర్రగా పొదును పెట్టాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. కనీసం ఒక 3 కన్నా సువార్తను చెప్పాలి, ఒక 4 మనం పరలోకానికి చేర్చాలి. మనల్ని పరలోకంలో ఒక పిల్లర్లాగా పెట్టుకుంటున్నాడంట ఆయన. ఈ పిల్లర్ డమ్మీగా ఉంటే ఇన్ని రోజులు ఆగిద్దా? ఇక్కడ గట్టి 2000 సంవత్సరాలు అవుతుంది దగ్గర చర్చి కట్టి. ఈ స్టోన్స్ కనుక గట్టిగా లేకపోతే ఆగుతాయి, అవి పుచ్చిపోతాయి కట్టెలో గిట్ల పెడితే. మనం బండలాగా గట్టిగా ఉండాలి. మన హృదయాన్ని బండ చేసుకుంటున్నాం. మనమే పిల్లర్లాగా ఉండాలంటే దాన్ని బండ చేసుకుంటున్నాం. మనం బండలాగా ఉండాలి సువార్తలో. మన హృదయాన్ని బండ చేసుకొని వెళ్దాంలే అనుకుంటాం. బైబిల్ను చదవము, చర్చికి ఎప్పుడో వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. అక్కడ చెప్పే వాక్యాన్ని మనం పాటించాం. మన సోకులు మనకే, మన బిల్డప్లు మనకే. ఈ లోకానికి సంబంధించినవి అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం, కానీ పరలోకానికి సంబంధించినవి ఏమీ చేసుకోవట్లేదు. దయచేసి మీరు ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి. ఖచ్చితంగా మీరంతా కూడా అనవసరమైన ట్రిప్స్, టూర్స్ వెళ్లకుండా బుద్ధి తెచ్చుకొని ప్రతి ఒక్కరూ మీరు కేరళ రండి. కేరళ వచ్చిన తర్వాత త్రిశూర్ జిల్లాలో కొడంగలూరు చర్చి ఫస్ట్ చూసుకోండి. ఆ తర్వాత త్రిశూర్ జిల్లా పలయూరు చూసుకోండి. ఆ తర్వాత
మీరు నార్త్ పరావూరు రండి, ఆ తర్వాత కుక్కమంగళం రండి, ఆ తర్వాత నిరణం రండి, ఆ తర్వాత నీలెక్కల్ రండి, ఆ తర్వాత కొల్లం రండి, ఆ తర్వాత మీరు తిరువతంకోడు అరపల్లి రండి. మీరు తెలుసుకోండి 8 చర్చిల్లో అసలు హిస్టరీ ఏంటి, ఆయన ఏ విధంగా స్థాపించాడు. అప్పట్లో బాగా సహకరించారంట, జంతువులే సహకరించాయి, మనుషులంతా. ఆయన ప్రార్థన అంత ప్రార్థనాపరుడు ఆయన. దయచేసి మీరందరూ కూడా కేరళలో ఉండే ఈ కన్యాకుమారి డిస్టిక్లో ఉండే 8 చర్చిలు దర్శించండి. మీరు ఖచ్చితంగా తెలుసుకోండి సత్యాన్ని. తోమా గారు మన భారతదేశానికి రాబట్టే మనమంతా రక్షణలోనికి వచ్చాం. మరి మనం రక్షణలోకి వచ్చాం. అతను ఇక్కడికి సువార్తను తీసుకొస్తే ఇన్ని లక్షల మంది, కోట్ల మంది మారాం కదా. మరి మన ద్వారా ఎంతమంది మారుతున్నారు? ఆయన ఒక్కడు చెప్తేనే మనం అంతా మారాం. మరి మనమందరం కలిసి చేస్తే ఒక్క రోజులో భారతదేశం మొత్తానికి సువార్త ప్రకటించవచ్చు. ఈ మాటలు ఓన్లీ వినటానికే కానీ మనం దాన్ని సీరియస్గా తీసుకోం. ఎందుకంటే మనకి సిగ్గు లేదు. సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, కనీసం మనది ఇక్కడ కాదు, ఇది తాత్కాలిక జీవితం, మనదంతా పరలోకంలో ఉందని బుద్ధి తెచ్చుకొని పరలోకం కోసం ఇక్కడ బ్రతకాలి, ఇక్కడ సంపాదించుకోవాలి. ఉన్న పాటున చనిపోతే ప్రభు నరకానికి వెళ్ళిపోరా బాబు అంటాడు. ఎందుకు ప్రభు, నేను నిన్ను నమ్ముకున్నాను, అది చేశాను ఇది చేశాను, కోతలకు వచ్చి చెప్తాం. వద్దు, నీకు చాలా టైం ఇచ్చాను, నువ్వు కనీసం సువార్త చెప్పమంటే ఎవరికి కూడా చెప్పలేదు. నీ ఆశల కోసం, నీ కుటుంబం కోసం, నీ పోషణ నువ్వు పోషించుకోవడానికి సంపాదించుకున్నావు, కానీ నా కోసం నువ్వేం చేసావు, నీ కోసం నేను ప్రాణం పెట్టాను కదా అంటే ఏం చేస్తారు మీరు? అందుకని దయచేసి మీరంతా కూడా తెలుసుకోండి, సువార్తను ప్రకటించండి. కేరళ వచ్చి 8 ప్రాంతాలు కూడా మీరు తిరగండి. ఓకే, మీకు కావాలంటే అడ్రస్ మీరు కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తాను, మీరు మెయిల్ చేయండి, నేను మీకు మాట్లాడి క్లియర్గా అడ్రస్, లొకేషన్స్ కూడా ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. అట్లాగే ఎదురుగా అక్కడ ఒక సిలువ ఉంది, ఆ సిలువను కూడా మీకు చూపిస్తాను. అది రాతి సిలువ. ఎక్కడున్నా కూడా తోమా గారు రాతి సిలువనే పెడతారు. ఆయన సింబల్ అసలు వేరుగా ఉంటుంది. సిలువ కూడా మీకు చూపిస్తాను, రండి వెళ్దాం. ఇదిగోండి, ఇక్కడ సాదృశ్యం చూడండి. ఇటొక చేప, అటొక చేప, ఇవి 5 రొట్టెలు, ఇది సిలువ. ఇదిగోండి, ఇది తోమా గారి శిల్పం. ఇది కూడా వాళ్ళకి సంబంధించిన శిల్పం. ఇక్కడ ఈ రాజ్యానికి సంబంధించిన రాజు. ఇది తోమా గారి శిలువ. ఇది మేరీ మాత గారు యేసు ప్రభువుని ఎత్తుకొని ఉన్నారు. ఇది కూడా సువార్తను చేత్తో పట్టుకొని తోమా గారిది. అది కూడా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమైన పావురం. ఇదనమాట. ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎక్కడైనా సరే చూడండి ఎంత స్టాండర్డ్గా ఉందో సిలువ. చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇదంతా కూడా చర్చికి సంబంధించిన గార్డెన్. బాగుంది. ఇది ఒకప్పుడు కేరళ రాజధాని. స్టార్టింగ్లో చెరా సామ్రాజ్యంలో ట్రావెన్కోర్ యొక్క రాజధాని ఇది, తిరువత్తంకోడు. ఇది అరపల్లిలో ఉన్నాం. AD 63. మీరు ఆ బోర్డు చూడండి ఒకసారి, ఆ బోర్డు చూడండి. ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ అపోస్తలిక్ చర్చ్ ఎస్టాబ్లిష్డ్ AD 63. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఏ అమెరికా వాడు వచ్చి మనకు సువార్తను ప్రకటించలేదు, ఏ ఆస్ట్రేలియా వాడు వచ్చి మనకు సువార్తను ప్రకటించలేదు, ఏ లండన్ వాడు, బ్రిటిష్ వాడు వచ్చి మనకి ఆ సువార్తను ప్రకటించలేదు, సింగపూర్, మలేషియా, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా మనకు సువార్త ప్రకటించలేదు. సాక్షాత్తు యెరూషలేము, ఇజ్రాయెల్ దగ్గర నుండే మనకి సువార్త వచ్చింది. యేసు ప్రభు వారి ప్రధానమైన ఆ 12 మంది శిష్యుల్లో ఒకరైన తోమా గారు ఇక్కడికి వచ్చారు. ఆయన్ని బట్టి మనకు సువార్త వచ్చింది. మనల్ని బట్టి కూడా వేరే వాళ్ళకి సువార్త వెళ్ళాలి, లేకపోతే మనం ప్రభువుకి లెక్క చెప్పాలి. మీరంతా కూడా గమనించండి, రోజులు బాగోలేవు. ఏ రోజు చివరి రోజు మనకు తెలియదు, ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియదు. మనము సరిగ్గా ఉన్నా ఎదుటి వాళ్ళు సరిగ్గా ఉండరు. అందుకని సువార్తను ప్రకటించండి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. మనం అనుకున్న అన్నీ కూడా ఆయన జరిగిస్తాడు.
మనం ఆయన మీద పెట్టకుండా మన ఫోకస్ అంతా ఇంకా వేరే వేరే వాటి మీద పెడితే ఏమీ ఉపయోగం లేదు. యాక్చువల్గా కేరళలో ఉండే 7 చర్చిలు చూసుకున్నాం. ఇది 7.5 చర్చ్, 8వ చర్చ్ ఇక్కడ కూడా చూసుకున్నాం. ఇంకా మిగతావన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాం. చాలా పెద్ద పెద్ద మిషనరీస్ ఉన్నారు, చాలా పెద్ద వ్యవస్థాపకులు ఉన్నారు, చాలా డినామినేషన్ల చర్చిలన్నీ వేల సంఘాలు విస్తరించబడ్డాయి. వాళ్ళందరూ ఫౌండర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ సొంత చర్చిలు కూడా ఇక్కడే ఉన్నాయి. స్టార్టింగ్ చర్చెస్, మదర్ చర్చ్ అనుకోవచ్చు. అవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాం. కానీ మరి రాత్రి అనుకోకుండా 7వ చర్చ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ప్రయాణమై మేము కొల్లంలో ట్రాఫిక్లో ఉన్నప్పుడు బాగా వర్షం పడుతుంది, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. మా పక్కనే ఇటుపక్క బైక్ ఉంది, ఇటుపక్క ఒక లారీ ట్రిప్పర్ ఆగుంది. వెనకాల నుంచి ఒక హారన్ కొట్టుకుంటా, సైరన్ కొట్టుకుంటా ఒక అంబులెన్స్ వస్తుంది. ఆ అంబులెన్స్కి కొంచెం సైడ్ ఇవ్వటం కోసం లారీ అతను ఇటు తిప్పాడు. ఆగున్న కారుకే తిప్పటం వల్ల ముందు డోర్ డ్యామేజ్ అయింది, మిర్రర్ పగిలిపోయింది, ఆ ముందు కొంచెం బంపర్ కూడా పోయింది. మరి ఏం చేస్తాం, అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది. మరి ప్రభు మరి అది ఎందుకు చేశాడో తెలియదు. అంటే ఇవన్నీ ఇప్పుడు వద్దులే తర్వాత తిరుగుదు అని చేశాడో ఏమో తెలియదు. ఇది కూడా యాక్చువల్గా వచ్చేవాళ్ళం కాదు, వచ్చే దారిలో ఉంది కాబట్టి మాత్రమే వచ్చాం. మీకు చూపిస్తానండి ఏమైందో. అంటే మనము సరిగ్గా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు సరిగ్గా లేరు. కానీ దానికి ఎవరు నష్టపరిహారం? మనం. ఇప్పుడు 10 రోజులు షోరూంలో ఇవ్వాలి, అది అయ్యేదాకా వెయిట్ చేయాలి, సువార్త ఆగిపోద్ది. దానికి అయ్యే ఖర్చు అంతా దేవుడు భరించాలి. అదనమాట. చూపిస్తాను రండి. ఇదిగోండి, మేము ఇట్లాగే ట్రాఫిక్లో ఆగున్నాము. లారీ ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ నుంచి టచ్ అయింది, మళ్ళీ ఇక్కడ మధ్యలో టచ్ కాలేదు. మళ్ళీ ఇదిగో ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ చుట్టబోయింది, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ గుద్దుకుంది. ఈ అద్దం అంతా ఇరిగి పడిపోయింది, ఇది కూడా చుట్టబోయింది. కొంచెం డోర్ తీయడానికి టైట్గా ఉంటే మళ్ళీ స్క్రూ డ్రైవర్ పెట్టి ఇట్లా లేపాము. అంటే ఈ మిర్రర్ అంతా ఇరిగి కింద పడిపోయింది. लाइसेंस नहीं है, साइड में का कब उतरो उतरो भाई उतरो. मालिक का कॉल करो. ఇదంతా కూడా ఊడి కింద పడిపోయింది. ఇంక ఇవేం పని చేయవంట, అప్పే వేయించుకోవాలి. డోమ్ కూడా ఎరిగిపోయింది. అదనమాట పరిస్థితి. ఎవరో చేసిన తప్పుకి మనం బాధ్యులం, తప్పదు. ఇంకేం చేస్తాం. బీహార్ రోడ్ అంట ప్రతూదిరి కోసం కేరళ వచ్చాడు, టిప్పర్ నడుపుతున్నాడు. ఏమి నష్టపరిహారం కూడా కట్టించే పరిస్థితులు లేడు. దీనంతా కూడా నష్టపరిహారం 40 నుంచి 50 వేలు అయింది ఎస్టిమేషను. ఇన్సూరెన్స్ పెడితే 50% వస్తుంది. కానీ మరి ఎంత అయిందో తెలియదు, ఎన్ని రోజులు పెట్టిందో తెలియదు. ఈ వోక్స్ వ్యాగన్కి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఏదైనా కూడా చిన్న పార్ట్ పోయిందంటే మొత్తం ఆ పార్ట్ మొత్తం వేయాలి. దీంట్లో సెన్సార్ పోయింది, ఆ రోటర్ పోయింది, మరి ఏమంటారో మరి ఏమో తెలియదు. అక్కడ ఇస్తే ఎన్ని రోజులు అయితే తెలియదు. చాలా బాధగా ఉంది. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక వరం ఏంటంటే ఎంత బాధ అయినా సరే, జీవితంలో ఎన్ని నష్టాలు జరిగినా, ఎంత బాధ అయినా సరే సంతోషంగా ఉండటమే. ఏది జరిగినా దేవుడు చిత్తమే, మనమేం చేయలేం. మనం సరిగ్గా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు, దానికి మనం ఏం చేయలేము. మీరంతా ప్రార్థించండి మా ప్రయాణం కోసం. ఓన్లీ ప్రార్థించడమే కాకుండా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి సర్వలోకానికి వెళ్ళకపోయినా మీ పక్కన వాళ్ళకైనా సువార్తను ప్రకటించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.
పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. తెల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ, చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని, రక్షణ వార్తను చాటెడు వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు.